తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేది బతుకమ్మ పండుగ. ఇటు బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు తెలుగింటి ఆడపడుచులందరూ కూడా సర్కారు ఇచ్చేటువంటి బతుకమ్మ చీరలు ఎప్పుడొస్తాయని చూసేవారు. గత 7 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది గత ప్రభుత్వం. మరి తాజాగా సిరిసిల్లలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికుల పరిస్థితి ఏంటి? ఇప్పటికేమన్నా ఆర్డర్స్ వచ్చాయా? ఈ దఫా బతుకమ్మ చీరలు ప్రశ్నార్థకమేనా? మనం తెలుసుకుందాం. మనం ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నాం, బివై నగర్లో ఉన్నాం. ఇక్కడంతా కూడా పవర్లూమ్ కార్మికులు ఉన్నారు. ఏంటి అసలు ఇప్పటివరకు బతుకమ్మ చీరలకు సంబంధించిన ఆర్డర్స్ వచ్చినాయా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటి వరకు అయితే ఇంకా ఏమి ఆర్డర్ ఇవ్వలేదు. గత గవర్నమెంట్ హయాంలో అయితే 2015 నుంచి రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వచ్చారు. రెగ్యులర్ ఇచ్చుకుంటూ వస్తే మాకు ఇక్కడ ఉపాధి కూడా మంచిగా ఉండే. ఉపాధి ఎట్లా అంటే బతుకమ్మ చీరలు, RVM, మన క్రిస్మస్, కేసీఆర్ కిట్టు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఇస్తుంటే ఏడాది పొద్దు మాకు పని కలిగింది, ఉపాధి వచ్చింది, పైసలు కూడా వచ్చినాయి. మాకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా మా భార్య పిల్లలతోటి పోషణకు మాకు ఏ ఇబ్బంది లేదు, ఏ భారం లేకుండా మంచిగా ఉన్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ బతుకమ్మ చీరలు ఇస్తుందా? ఇదివరకు గత గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేస్తుందా చేయదా? ఏది మాకు ఇంకా అర్థమైతే లేదు. మాకు మా కార్మికులకు కానీ మేము కానీ ఆసాంలో కానీ అందరం డైలామాలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తే ఎట్లయితుంది అని. ఇప్పుడు గత 2 నెలల నుంచి పవర్లూమ్స్ ఇక్కడ మొత్తం స్పందించిపోయినాయి. మాల్ ఇస్తలేరు, మాల్ దొరకలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఉపాధికి ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మళ్ళీ కష్టకాలాలు మొదలైనాయా అని చెప్పి మేము అనుకుంటున్న పరిస్థితి ఇది మాది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే వెంటనే మాకు ఈ బతుకమ్మ చీరలది మళ్ళా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము మీ ద్వారా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వారిని కోరుకుంటా ఉన్నాం. మీరు ఒకటి చెప్పండి, ఎంతమంది దీని మీద ఉపాధి పొందుతున్నారు? బతుకమ్మ చీరలకు సంబంధించి ఎంతమందికి పని దొరుకుతుంది ఇక్కడ? అంటే దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మిక వర్గానికి తీసుకున్నట్టుంటే సుమారు ఒక 15,000 మంది దాకా ఒక ఉపాధి పొందడం జరుగుతుంది సిరిసిల్లాలో. ఇంకా అది కాకుండా వార్పర్లని, వైపని అని, కండల జుట్టుటోళ్ళని, ఇంకా రకరకాల దాదాపు 20 నుంచి 25,000 మంది దీని మీద ఉపాధి పొందినటువంటి పరిస్థితి మొన్నటిదాకా ఉండే. ఇప్పటి రోజున ఇప్పుడు ఫిబ్రవరిలో నెల లోపల ఆర్డర్ రాకపోయేసరికి అందరికీ గందరగోళంగా పరిస్థితి తయారైంది. ఆర్డర్ వస్తుందా రాదా? ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నెలకు 18,000 నుంచి 20,000 రూపాయలు ఉపాధి పొందినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మొత్తం కంప్లీట్గా వారం రోజులు 2 నెలల నుంచి సంవత్సరం మొత్తం మగ్గాలు బంద్ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకటే మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడైతే మునుపటి గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో బతుకమ్మ చీరలు అయిపోయినాగానే PC కావచ్చు, స్కూల్ RVM కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ముస్లిమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఆర్డర్ కూడా సిరిసిల్లాకే ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఆసాములు కావచ్చు, ప్రతి ఒక్కరు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వర్గం ఉపాధి పొందడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఎప్పుడైతే మునుపటి గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అదే విధంగా ఇప్పుడు వెంటనే కంటిన్యూ చేయాలి. ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్డర్ కూడా ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి అని ఇచ్చి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలను ఆదుకోవాలని చెప్పేసి మరి మీ నుండి మీ ద్వారా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలమైన మేమందరం కూడా గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఇక్కడ పరిస్థితిని ఆలోచించి క్షుణ్ణంగా లోతుగా ఆలోచించి ప్రజలకు మేలు చేయడానికే గవర్నమెంట్లు ఉన్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను చూస్తూ దయచేసి ఊరుకోకండి. ఇక్కడ నేతలు చాలా బాధపడుతున్నారు, ఇక్కడ ఉపాధి లేక. మీరు చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు ఎంతకాలం నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? ఏంటి అసలు? గత 14 ఏళ్ళు 15 ఏళ్ళ ఉంది మేము ఈ వృత్తిలో ఉన్నాం. నేను ఈ సిరిసిల్ల ఆసామ సంఘం ప్రెసిడెంట్. నేను సిరిసిల్ల రవీంద్ర నా పేరు. మేము గత 2017 నుంచి వెళ్ళి ఇంతవరకు దాకా 2023 దాకా పోయిన గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పించడం జరిగింది. ఆ ఉపాధి లోపల కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, కొందరికి లాభాలు, కొందరికి నష్టాలు అనడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే కింద వర్కర్ అయినా ఆసాం అయినా కానీ ఒక 18 వర్కర్ అయినా కానీ దాదాపు ఒక 15-20 వేల నుంచి వెళ్ళి కమాయించుకున్నాడు. సేట్లు సుధా యజమానులు సుధా పెట్టుబడి పెట్టి వాళ్ళ రాబడి సుధా వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి మేము మధ్యలో ఆసాం అనే వ్యవస్థ అనేది కొంచెం బాగా ఇబ్బందుల పాలైంది. అంటే 2020 దాకా మంచిగా ఉండే సార్. 2020 తర్వాత ఏదైతుందో మనకు పింజాలు పెట్టుకోమని చెప్పి మంచి డిజైన్లు ఇస్తామని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. అవిలకు ఒక సాంజం 22,000 రూపాయలు ఖర్చు అయింది. అప్పుడు మాకు కరోనా టైం లోపల మరి బాగా ఒక 10 రూపాయల సామాను ఒక 100 రూపాయలు పెట్టి మేము తీసుకురావడం జరిగింది. అప్పుడు అందు గురించి మేము బాగా నష్టపోయినాం. అప్పుడు ఆసామ వ్యవస్థ నుంచి అక్కంచేలి కుంటువాడుకుంటూ వచ్చి దాదాపుగా ఈ సిరిసిల్ల లోపల ఒక 30,000 సాంజలు ఉండే, ఇప్పుడు దాదాపు 15,000 పడిపోయింది.
కాబట్టి ఆసామీ వ్యవస్థ అనేది బాగా కుంటుపడిపోయింది. అంటే ఎందుకు పడిపోయింది? మీకు తగిన ఆర్డర్స్ రావడం లేదా గతంతో పోల్చినట్టయితే, లేకుంటే నైపుణ్యం తగ్గిందా? ఏమైనా కారణాలు ఉన్నాయా దీనికి? కారణాలు ఉన్నాయి సార్. మాకు పెట్టుబడి అనేది బాగా అయిపోయింది. దాదాపుగా మాకు వచ్చేది ఇప్పుడు ₹1 వస్తే ఆటన వర్కర్కి ఇస్తాం, ఆటలో మేము పెట్టుబడి పెట్టాలి, దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ ఖర్చులు, కరెంటు బిల్లు ఇవన్నీ చేసుకున్నారు. ఆటన అనేది మాకు సరిపోలే. ఆటన సరిపోక మీద ఇంకా ఎక్కువ మాకు నష్టాలు జరగడం కాబట్టి అందుగురించి సాంచాలు అమ్మడం జరిగింది. ఈ వ్యవస్థ నుంచి వెళ్ళి చాలా మంది మన మెడికల్ కానీ, కిరాణా కొట్టు కానీ, చిన్న చిన్న జాబులకు కానీ వెళ్ళడం జరిగింది. ఆసామి వ్యవస్థ అనేది ఖరాబ్ అవడానికి కారణం అదే మొత్తానికైతే. కాబట్టి ఈ 2023 సుధా మేము ఏదో కిందకో మీదకో పడకుండా మేము పూర్తి చేసినాం. 2023 తర్వాత ఆ బతుకమ్మ చీరల తర్వాత మేము చేసిన తర్వాత మాకు చిన్న చిన్న ఆర్డర్లు వస్తున్నాయి. క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, కేసీఆర్ కిట్ కానీ. ఇప్పుడు రాలేదు ఇంకా? ఇప్పుడు ఇంతవరకు సుతా ఫిబ్రవరి అవుతుంది సార్. ఏం కోరుకుంటున్నారు? మాకు ఖచ్చితంగా ఫిబ్రవరి మాకు ఆర్డర్ కావాలి. యుద్ధ ప్రాతిపదికన మొత్తం ఇప్పుడు 2 నెలల సంది సాంచలు మొత్తం వ్యవస్థ బంద్ అయిపోయింది ఇక్కడ. రైట్, అందరూ అదే వ్యక్తం చేస్తున్నారు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఫిబ్రవరి లోపలనే ఆర్డర్స్ వచ్చేటి బతుకమ్మ చీరలకి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా సిరిసిల్ల అంటేనే నేతన్నలకి పెట్టింది పేరు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు సిరిసిల్ల, గంగాధర, గర్షకుర్తి, కొత్తపల్లి, అలాగే జమ్మికుంట ప్రాంతము, మెట్పల్లి ప్రాంతము, మరొకటి నల్గొండ జిల్లా, ఇతరత్ర ప్రాంతాలు, వరంగల్. ఇక్కడ నుంచి అత్యధికంగా మనకి బతుకమ్మకు కావాల్సినటువంటి చీరల్ని ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ప్రభుత్వానికి ఇన్ టైంలో ఇచ్చేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది 7 సంవత్సరాల నుంచి. మరి ఇప్పటికి ఇంకా రాలేదా? గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికి తేడా అయింది? ఇంకా రాలేదు సార్. అయితే మీకు రోజు ఎంత వస్తుంది? ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఈ పనులు? 30 సంవత్సరాలే. ఓకే. అయితే రోజు 400-500 300 400 పని అవుతుంది. ఈ పండే భీముల కోటి, కోమల కోటి అయ్యే వరకు అది కూడా లేకుండా అయిపోయింది. ఈ ఆర్డర్ వస్తుందని ఉంటే ఆర్డర్ కూడా వస్తలేదు. ఇట్లా తగ్గమోగులు అవుతున్నాయి. ఇప్పుడు ఏం లేదు పని? ఏం లేదు. సో మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి చేస్తున్నారు పని? మేము ఇన్ని రోజులు భీమేళ్ళ 40 ఏళ్ళు పని చేసినాము. ఇప్పుడు 6-7 ఏళ్ళ ఇక్కడికి వచ్చి 6-7 ఏళ్ళ నుంచి పని మంచిగా నడిచింది. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి పూర్తిగా బంద్ పడ్డది. మాల్ లేక పైసలు లేవు. సేట్ల దగ్గర పైసలు లేకపోతే మాల్ తెప్పిస్తలేరు. మాల్ తెప్పియకపోతే పనులు మా వర్కర్లకు పని ఉండదు కదా, పొట్టకెట్ల బతాం అని చెప్పి బాధపడు అవుతుంది. పనులు నడిపించాలని గవర్నమెంట్ కోరుతున్నాం అంతే. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నది? నేను 4 సంవత్సరాలు సిరిసిల్లన అత్యంత మంచిగానే పని ఉండే. ఇప్పుడు 5-6 నెలల నుంచి వాళ్ళు పని లేదు. దాని గురించి ఇంట్లో కూడా తగిలివి అవుతుంది అంతే. మొత్తం మీద నిరంతరం టక్క టక్క అని శబ్దం చేస్తూ నేతన్నకి పూర్తి స్థాయి పని ఉండేది. ఆ పని కాస్త ఆగిపోయింది, ఇబ్బంది ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి అసలు? మాది సిద్దిపేట మండలం జిల్లా, మాది బెజ్జంగి మండలం, చిల్లాపూర్ గ్రామం. ఎంతకాలం నుంచి చేస్తుంది పని? చీరలు వచ్చిన నుండి ఇక్కడికి వచ్చిన. అక్కడ వేరే పని చేస్తుంటే అంతకుముందు చీరలు వచ్చినా ఇక్కడ బాగుంటుంది అన్నట్టు ఇక్కడికి వచ్చి అప్పటి నుండి చేస్తున్నా. ఇప్పుడు 2-3 నెలలు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అదే తినడానికి ఖర్చుగా సరిపోతలేవు. అటువంటి పరిస్థితి పని తక్కువ. ఇక మీరే పని చేస్తుంది? మేము ఇంతకుముందు భివాడిలో పనిచేసినాం సార్. ఇప్పుడు సిరిసిల్ల బతుకమ్మ చీరలు వచ్చినాయని సిరిసిల్లకు వచ్చేసినాము. భివాండి జీతం ఇక్కడ పడేది మాకు. ఇదే మంచిగా ఉందని భివాండి పోవడం పూర్తిగా బంద్ చేసినాం. ఇప్పుడు బతుకమ్మ చీరలు రావడం లేదు సార్. ఇప్పుడు భివాండి కూడా పోవడం మేము లేదు, ఇక్కడనే అలవాటు అయిపోయినాం. ఇప్పుడు బతుకమ్మ చీరలు రాక ఈ సాధ్యాలన్నీ బంద్ ఉన్నట్ల మాకు చేతి నిండా పని లేక ఇబ్బందుల పాలైపోయినాం. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు చైతన్యలు, పవర్లూమ్, హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఉండేటివి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మెల్లమెల్లగా ఈ వస్త్ర పరిశ్రమకి ఉపాధి లభించింది. బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ వస్తే చేతి నిండా పని ఉంది. ఇతర రాష్ట్రాలకి, పర్టిక్యులర్గా భీమండి లాంటి ప్రాంతాలకి వలస వెళ్ళినటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎప్పట్లాగానే ఆర్డర్స్ ఇవ్వాలని వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పట్ల పాలసీ ఏ విధంగా ఉండబోతుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగిస్తుందా, లేదా పేరు మార్చి మరేదైనా ఇంప్లిమెంట్ చేస్తుందా? ఇప్పటికైతే ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. నేత కార్మికులు, ఆసాములు, ఈ చిన్న చితక
ఉపాధి పొందే వాళ్ళంతా కూడా ఈ బతుకమ్మ చీరలు ఆర్డర్లు వస్తాయా రావా అనేటువంటి అనుమానంతో అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వీరందరికీ ఉపాధి కల్పించేలా ఒక పాలసీని ఏర్పాటు చేయాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సిరిసిల్ల నుంచి.